నెల్లూరు జిల్లా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ వైసీపీకి గుడ్ బై చెప్తున్నట్లుగా ప్రకటించారు. ఈ నెల 8న టీడీపీలో చేరుతున్నానని కూడా చెప్పారు. ఎమ్మెల్యే సునీల్ పార్టీ ఎందుకు మారుతున్నారు? టీడీపీ ఇచ్చిన భరోసా ఏంటి? సునీల్ చేరికతో పాత కొత్త కాపుల కొనసాగింపు ఎలా ఉండబోతోంది? ఎమ్మెల్యే సునీల్తో మా ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. మండే ఎండలకు తోడు రాజకీయ రాజధాని నెల్లూరులో మరొకసారి అధికార పార్టీలో రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి గూడూరు ఎమ్మెల్యే పాసి సునీల్ కుమార్ పాతగుట్టికి చేరారు. ఉగాది రోజు ఆయన తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకునేటటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆయనే చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా ఆయన పార్టీ మారడానికి ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటి, పార్టీ మారడం వల్ల భవిష్యత్తు యొక్క రాజకీయ పరిస్థితులు ఏంటో నేరుగా ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, పార్టీ మారుతున్నట్టు పాతగుట్టికి చేరుతున్నట్టుగా కూడా నిన్న మీరు చెప్పారు, ఈ కారణాలు ఏంటి? నా సొంత పార్టీ తెలుగుదేశం పార్టీ, నాకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ అక్కడ ఆ రోజు ఉన్న పరిస్థితిలో నేను ఇటు పక్క వచ్చి పోటీ చేయడం కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారి వల్లే గెలిచాను, దాంట్లో రెండో మాట లేదు. కానీ ఈ పార్టీలో ఉన్న పరిస్థితి కూడా నాకు నచ్చక, అలాగే ఈరోజు ఈ రాష్ట్రాన్ని 24 గంటలు కష్టపడి పనిచేస్తూ ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోనే ప్రధాన స్థాయికి తీసుకోబోయినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆలోచన విధానం కానివ్వండి, ఈ కోస్టల్ కారిడార్ కానివ్వండి, ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూసి మొదటి నుంచి కూడా నాకు ఒక అభిమానం. అంటే ఒక డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో చంద్రబాబు నాయుడు చేస్తున్నట్టు కార్యక్రమాలకు మీరు ఆకర్షితులే మళ్ళీ మీరు పార్టీలోకి రావడం అది రెండోది. ప్రధానంగా అంటే అందరిలాగా నేను చెప్పలేదు, డెవలప్మెంట్ కావాలి కాబట్టి నేను తెలుగుదేశం పార్టీ నేను చెప్పను. నేనైతే ఎక్కడున్నా సిన్సియర్గా పనిచేస్తా, ఏ పార్టీలో ఉన్నా. కాబట్టి కార్యకర్తలు కానీ ఇట్లాంటి ఈ ప్రలోభాలు లొంగడం, ఈ పని చేయడం అనేది నాకు ఒకవేళ డబ్బులు లేకపోతే అడిగి తీసుకుంటా, అప్పున చేసుకుంటా. పాత కాపులకి మీకు కొంత వైరుధ్యం వచ్చింది, కొన్ని ఆదాయ వనరుల్లో కానీ కొన్ని విషయాల్లో, ముఖ్యంగా తీసుకుంటే సిలికా లాంటి మైన్స్ విషయంలో కానీ మీకు కొంత విభేదాలు వచ్చినాయి. దాంతో మీరు నేరుగా పాతగుట్టికి చేరేసి మీరేందో చూపించుకోవాలనే ఒక ఆలోచనతో పార్టీకి వచ్చినట్టుగా కూడా ఒక విమర్శగా బయట ఉంది. దానిపైన మీరేమంటారు? ఇది సిలికా అనేది వ్యాపారం, ఎవరన్నా వ్యాపారంలో రావచ్చు, అయితే నాకైతే వ్యాపారం లేదు. కాబట్టి నేనేదో వాళ్ళని సాధించి, వాళ్ళు తెలుగుదేశం పార్టీ నా సోదరులు, మా నాయకులు, వాళ్ళపై నాకు ఎందుకు కోపం ఉంటుంది? దానికి సంబంధమే లేదు. నేను వచ్చిన కారణం కూడా మీకు చెప్పాను, అంతే తప్ప వాళ్ళపైన ఆధిపత్యాన్ని గురించి నాకు నష్టం. నా పార్టీ నాయకుల మీద పోరాటం చేస్తే నాకు నష్టం వ్యక్తిగతంగా. కాబట్టి నా నాయకులను నేను ప్రేమిస్తాను, వాళ్ళతో కలిసి పనిచేస్తాను, వాళ్ళు చెప్పిన మాట వింటాను తప్ప వాళ్ళ మీద పోరాటం చేసే పరిస్థితి అయితే నాకు కాదని తెలియజేస్తున్నా. ఎస్పెషలీ సిలికా అనేది విషయంలో నేను పార్టీని కాదు, నాకు మైండ్స్ లేవు. యాక్చువల్గా చట్ట ప్రకారం ఎవరైనా చేసుకోవచ్చు, దాన్ని ఎవరేమంటారు, చట్టం అతిక్రమిస్తే ఎవడన్నా దోషే, దాంట్లో డౌట్ లేదు. అంటే ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందనే దానిపైన కూడా మీరు ఆ మధ్య కొంత పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది, అది కూడా ఒక కారణం అని కూడా ఈరోజు చెప్తున్నారు, దానిపైన ఏమంటారు? ఎస్, ఇల్లీగల్ మైనింగ్ జరిగేది వాస్తవం, ఇల్లీగల్ గ్రావెల్ వాడడం వాస్తవం. ఈ నియోజకవర్గంలో అక్రమంగా పేదవాడ భూముల్ని అడ్డంగా ఆకుపై చేసి మామిడి తోపులు వేసుకునేది వాస్తవం, దాంట్లో రెండో మాట లేదు. ఈ పార్టీ దాని మీద పోరాడు, దాంట్లో ఎటువంటి వెనక తగ్గే సమస్య లేదు. ఆల్రెడీ నేను ఉప ముఖ్యమంత్రి గారికి ఇచ్చున్నాను, దాని ఎంక్వైరీ కూడా రాసినా, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చున్నాను. నేను పార్టీలో చేరినంత మాత్రాన అలాంటి అక్రమంలో ఒప్పుకునే సమస్య లేదు. అసలు సీఎం గారు అసలు ఒప్పుకోరాడు విషయాలు, చాలా క్లియర్గా ఉన్నాడు, దాంట్లో రెండో మాట లేదు. ముఖ్యంగా మీరు పార్టీ మారేటప్పుడు రాజకీయ భవిష్యత్తు పరంగా మీకు ఏమన్నా భరోసా కానీ ఒక భరోసా ఇచ్చిందనేది కూడా ఒక వాదన ఉంది, దానిపై మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారే మా భరోసా, ఇంకేం రెండో మాటలేదు. అంటే మీ పాత గురువులు అంటే నల్లపరెడ్లు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఈరోజు మీరు మీ యొక్క పాత గూటికి మీరు వచ్చినటువంటి పరిస్థితుల్లో పాత కాపులతో మీరు ఎలా నెలుగు రావాలనుకుంటారు? సార్, ఈరోజు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారికి గౌరవం ఉంది, ఈరోజు కూడా చెప్తున్నాను. ఈరోజు కూడా బాధగా ఉంది, ఎందువల్లంటే ఆయనకి చెప్పుకోలేని బాధతో వచ్చాను, అది కూడా చెప్తున్నాను. ఆయన్ని ఫేస్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వచ్చా. ఈరోజుకి నేను మనస్ఫూర్తిగా ఆయనకి కానీ గోపాలకి కానీ ఇద్దరికి క్షమాపణ చెప్తున్నా. అలాగే నాకు చేసిన నా వాకాడు, చిలకూరు, కోట, చిట్టమూరు ఈ నాయకులందరూ కూడా తల ఉంచి సెల్యూట్ చేస్తున్నా. ఎందుకంటే నా నిర్ణయం నేను కరెక్ట్ అనుకున్నాను, నా నిర్ణయం కొంతమంది నచ్చలేదు. ఇక నేను వాళ్ళ కోసం నిర్ణయం అనేది ఆల్రెడీ తీసుకున్న తర్వాత వేరే ఉండదు. నా నిర్ణయం నేను మంచిగా వచ్చేట్టు అనేది త్వరలో తెలుస్తుంది. పార్టీ మారుతున్న నేపథ్యంలో గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ చెప్తున్నట్టు మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM TV, నెల్లూరు.